గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకముల యొక్క వ్యాఖ్యాతకర్తలకు ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 70వ శ్లోకానికి విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు జ్ఞానము మేరకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. గలమున ఉన్న రేఖల విమూడును గాన విశిష్టతన్ అవే తెలుపగా సూత్రమందు కల దండలు గుర్తులుగన్ స్థిరమ్మయే అలవుగా తోచునట్లటులా గామము హతులుగన్ అపార పాటల నివేశమౌ గలముఠీ విగనుండుచు కాచును మమ్ములన్. 70వ శ్లోకం యొక్క విపుల భావాన్ని చెప్పే క్రమంలో ఆ శ్లోకం యొక్క తెలుగు అనువాద పద్యాన్ని మనం ఇప్పుడు పరిశీలించాము. అంతేకాకుండా అపార గాన విశిష్టతలు కలిగినటువంటి అమ్మవారి కంఠము అలా టీవీగా నిలుచుని మనల్నందరినీ రక్షిస్తూ ఉండాలి అనేటువంటి ప్రార్థనతో కూడా ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. సౌందర్యలహరిలోని 70వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. గలే రేఖా శిశ్రో గతి గమక గీతైక నిపుణే వివాహ వ్యానగ్ధ ప్రగుణ గుణ సంఖ్యా త్రిభువనః విరాజంతే నానావిధ మధుర గానాకరభువాం త్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సీమాన ఇవతే. ఈ విధంగా ఉన్నటువంటి 70వ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అమ్మ సంగీత గతులతోనూ గమకములతోనూ నిండినటువంటి గానములను ఎంతో విశిష్టతతో పాడే నైపుణ్యము కలదాన. అటువంటి నీ కంఠములో ఉండేటువంటి 3 ముడతలు అనేటువంటి భాగ్యరేఖలు వివాహమందు మంగళసూత్రధారణ తరువాత ఎన్నో పేటలతో పేనినటువంటి 3 సూత్రములను నీ కంఠమున వేసి ఉన్నారు. అవి నీ కంఠమున ఉండేటువంటి 3 ముడతలుగా కనబడుతూ, అంతేకాకుండా విశిష్టమైనటువంటి గానముల యొక్క సరిహద్దులుగా కనబడుచున్నవి. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు అమ్మవారి కంఠమును వర్ణిస్తూ
జగదంబకు వివిధమైనటువంటి సంగీత గానముల యందు ఎంతో ప్రజ్ఞావంతురాలు, ఎంతో ప్రజ్ఞ కలదు అనే విధంగా ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనం గ్రహించగలం. గత శ్లోకాల ద్వారా మనకి అమ్మవారు సరస్వతీదేవి గానము చేస్తున్నప్పుడు కానీ, వీణపై గానము చేస్తున్నప్పుడు కానీ ఎంతో ఆనందిస్తూ పరవశిస్తూ తలను కదులుపుతున్నట్టుగాను, ఒక్కొక్కసారి నోటితోనే సగబాష్ సగబాష్ బాగు బాగు అనే విధముగా ప్రశంసిస్తున్నట్టుగాను ఉన్న విధంగా మనకి గత శ్లోకాలలో కనిపిస్తూ ఉంటుంది. అంటే గత శ్లోకాల ద్వారా మనకి అమ్మవారు సంగీతములోనూ కాస్త ప్రావీణ్యము కలదు, సంగీతములో కాస్త ప్రవేశము కలదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే సంగీతము ఆధారముగా కలిగినటువంటి గానములను, వీణ వాయిద్యమును నిజముగా ఆనందించాలి అంటే వారికి కూడా సంగీతంలో కాస్త ప్రావీణ్యత కానీ, కాస్త పరిచయము కానీ ఉండి తీరాలి కదా. గత శ్లోకాల ద్వారా మనకి అర్థమయ్యేది అమ్మవారికి సంగీతమందు పరిచయం కలదు అని. కానీ శంకర భగవత్పాదులు ఈ శ్లోకం ద్వారా అమ్మవారు వివిధమైనటువంటి గానముల యందు, వివిధమైనటువంటి రాగముల యందు అమ్మవారికి ఎంతో ప్రావీణ్యత ఉన్నది అన్న విషయాన్ని దృఢముగా ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. గతి గమక గీతైక నిపుణి అని చెప్పారు. ఈ శ్లోకంలో అమ్మవారిని సంబోధిస్తున్నట్టుగానే, అమ్మ నీకు సంగీతం యందు, గతుల యందు, గమకము యందు ఎంతో నైపుణ్యము కలదానా అన్న విధంగా ఈ శ్లోకాన్ని ప్రారంభించారు శంకర భగవత్పాదులు. ఈ విధముగానే అమ్మవారిని సంబోధించినట్టుగా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. గలే రేఖాస్త్రిశ్రో వివాహ వ్యానద్ద ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ అన్నారు. వివాహ వ్యానద్ద వివాహము సమయమునందు గలే రేఖాస్త్రిశ్రో ప్రగుణ గుణ సంఖ్య ప్రతిభువ. ప్రగుణ గుణ సంఖ్య అని చెప్తూ వివాహము తరువాత, వివాహము సందర్భముగా మాంగళ్య ధారణ తరువాత ఎన్నో పేటలతో పేనినటువంటి 3 దండలను కూడా, లేక 3 సూత్రములను కూడా ఆ మెడ యందు వేసేటువంటి ఆచారము ముఖ్యంగా ద్రవిడ రాష్ట్రాలలో కనిపిస్తూ ఉంటుంది. శంకర భగవత్పాదులు పెరిగినది, ఆయన జన్మించినది ఈ ద్రవిడ రాష్ట్రాల్లో, ముఖ్యంగా కేరళ ప్రాంతము కాబట్టి ఆయన అటువంటి పద్ధతిని చూసినట్టుగా ఈ విధమైన శ్లోకంలోనూ ఆ విధంగా వివరించినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి మెడకు 3 ముడతలు ఉన్నాయి అన్న విధాన్ని శంకర భగవత్పాదులు తెలియజేస్తూ, ఆ 3 ముడతలు వివాహ సందర్భంలో వేసినటువంటి 3 దండలుగా కనిపిస్తున్నాయి అని చెబుతూ, ఆ 3 ముడతల యొక్క భాగ్య రేఖలు అనేటువంటివి ఉన్నాయి అని చెప్పారు శంకర భగవత్పాదులు. ఫాలభాగమునందు, కంఠమునందు, నడుమునందు 3 ముడతలు ఉండటము ఎంతో శుభ సూచకము, ఎంతో భాగ్య సూచకము అని సాముద్రిక శాస్త్రము తెలియజేస్తూ ఉంటుంది. లలాటే చ గలే చైవ మధ్యే చాపి బలిత్రయం స్త్రీ పుంసయోరిదం జ్ఞేయం మహా సౌభాగ్య సూచకం అనే విధంగా ఈ శ్లోకము తెలియజేస్తూ ఉంటుంది. ఈ శ్లోకము యొక్క మిగతా విపుల భావాన్ని నా తరువాత వీడియో ద్వారా తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.